హైదరాబాద్ కమిషనర్ ఆదేశాల ప్రకారం రాత్రి 11 గంటల నుండి 1 గంట వరకు చార్మినార్లోని 48 లాడ్జీలపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు డీసీపీ కిరణ్ ప్రభాకర్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసాంఘిక కార్యకలాపాలు బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన వారు ఉంటున్నారన్న సమాచారంతో 400 మంది పోలీస్ సిబ్బంది స్పెషల్ ఫోర్స్ సహాయంతో ఈ ఆపరేషన్ నిర్వహించినట్టు ఆయన తెలిపారు. अगर कुछ वैसा हादसा हुआ तो जो है फायर इंजन अंदर आए तक, बस डिपो के अंदर आए तक पूरी गाड़ियों की पार्किंग रहती. సిపి సార్ ఆధ్వర్యంలో ఇన్స్ట్రక్షన్ ప్రకారంగా మనము మొత్తం హైదరాబాద్ సిటీలో లాడ్జెస్ సర్ప్రైజ్గా మిడ్ నైట్లో చెక్ చేయడం జరిగింది. దాంట్లో స్పెసిఫిక్గా చార్మినార్ జోన్లో టోటల్ 48 లాడ్జెస్ ఉన్నాయి. ఆ కోసం చార్మినార్ జోన్లో టోటల్ 400 ఫోర్స్ డిప్లాయ్ చేయడం జరిగింది. దాంట్లో ఎయిర్ హెడ్ క్వార్టర్ నుంచి కూడా ఫోర్స్ వచ్చింది. స్పెసిఫిక్గా మనము వెపన్స్ పార్టీ కూడా అండ్ ఉమెన్ కంపోనెంట్ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. టోటల్ 30 టీమ్స్ ఈరోజు ఫామ్ చేయడం జరిగింది. దాంట్లో ఈ అన్ని లాడ్జెస్ మనం చెక్ చేస్తున్నాము. మన పర్పస్ అంటే కొన్ని లాడ్జెస్లో ఇది ఇల్లీగల్ యాక్టివిటీస్ కూడా నడుస్తుంది, లైక్ గ్యాంబ్లింగ్ యాజ్ వెల్ యాజ్ కొన్ని ఉక్కా ఈ టైప్లో కూడా జరుగుతుంది. సో ఆ గురించి ఇది చెక్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం కొన్ని మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది దట్ వితౌట్ ఎనీ ప్రాపర్ డాక్యుమెంటేషన్ క్రిమినల్స్ ఏదైనా అవుట్ సైడర్స్ వచ్చి ఇక్కడ ఉంటున్నారు. కొన్ని బంగ్లాదేశీ పర్సన్ కూడా ఇక్కడ వచ్చి ఉంటున్నారు. ఆ గురించి కూడా ఇది ఇన్ఫర్మేషన్ మన సైడ్ నుంచి ప్రాపర్గా కలెక్ట్ చేయడం జరిగింది. దాంట్లో చాలా మంచిగా ఒక సక్సెస్ఫుల్గా ఈరోజు ఇది కాంబింగ్ ఆపరేషన్ లాడ్జెస్ గురించి చేయడం జరిగింది. దాంట్లో సక్సెస్ కూడా వచ్చింది. మల్టిపుల్ ఎఫ్ఐఆర్స్ మనము చేస్తున్నాము. స్పెసిఫిక్గా దాంట్లో గ్యాంబ్లింగ్ యాజ్ వెల్ యాజ్ ఇది హుక్కా గురించి కూడా మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. అట్ ద సేమ్ టైం ఏదైనా సస్పిషియస్ పర్సన్స్ ఉంటే వారి గురించి ఫింగర్ ప్రింట్స్ కూడా చెక్ చేయడం జరిగింది. యాజ్ వెల్ యాజ్ ఇది యూరిన్ డ్రగ్ టెస్ట్ కూడా మనం చెక్ చేస్తున్నాము. దాంట్లో కూడా ఏదైనా పాజిటివ్ వస్తే డిఅడిక్షన్ సెంటర్కి మనం పంపిస్తున్నాము. అట్ ద సేమ్ టైం ఈ లాడ్జెస్కి కూడా ప్రాపర్గా డాక్యుమెంటేషన్ చెక్ చేస్తున్నారు లేదా, లేదా ప్రాపర్ ఐడి కార్డ్స్ మెయింటైన్ చేస్తున్నారు లేదా, ఆ గురించి కూడా ఇది మనము ప్రాపర్గా చెక్ చేయడం జరిగింది. సో దాంట్లో ఒక మంచి ఇది సక్సెస్ఫుల్గా ఆపరేషన్ చేయడం జరిగింది. ఫ్యూచర్లో కూడా ఈ టైప్లో ఆపరేషన్ ఖచ్చితంగా మన పోలీస్ సైడ్ నుంచి మనం చేస్తాం. మా హైదరాబాద్ నగర కమిషనర్ గారి ఆజ్ఞల అనుసారం రాత్రి 11 గంటల నుంచి 1 గంట వరకు లాడ్జెస్ సంబంధించిన చెకింగ్ కోసం అని చెప్పి మా డివిజన్ పరిధిలో ఉన్నటువంటి మొగల్పుర పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి 3 లాడ్జులని మా యొక్క లోకల్ సిబ్బంది మరియు సిఐ సంబంధించిన సిబ్బందితో చెకింగ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మా ఈ లాడ్జెస్లో స్టే చేసినటువంటి వ్యక్తుల గురించి పూర్తి వివరాలు సేకరించడం, తర్వాత లాడ్జ్ యజమానులకు ఈ లాడ్జ్ దిగే వ్యక్తుల గురించి సరైన గుర్తింపు వాళ్ళు ఉన్నట్లయితే వారిని ఎలవ్ చేయడానికి, తర్వాత ఎటువంటి క్రిమినల్ నేచర్ కానీ క్రిమినల్ చరిత్ర కానీ ఉన్నటువంటి వారు ఎప్పుడైనా లాడ్జ్కి వచ్చినట్టయితే వారి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కానీ, తర్వాత ఫైర్కి సంబంధించినటువంటి జాగ్రత్తలు తీసుకోవడానికి సంబంధించి అన్ని రకాల జాగ్రత్తలు యజమానులకు వివరించడం జరిగింది. ఇటు విషయంలో ఈ మా యొక్క చార్మినార్ జోన్ యొక్క కమిషనర్ డీసీపీ గారి యొక్క ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఈరోజు మా సిబ్బంది అంతా కూడా దీంట్లో చాలా విరివిగా పాల్గొని ఎటువంటి మాకు ఈ సందర్భంగా జరిగినటువంటి తనిఖీల్లో ఎటువంటి అనుమానిత వ్యక్తులు కూడా దొరకలేదు. అందరూ కూడా సరైన రికార్డు ఉన్నందుకు వారందరినీ కూడా యజమానులకు వాళ్ళ తర్వాత యజమానులతో ఉన్నటువంటి తర్వాత లాడ్జ్లో కొత్తగా రూమ్ తీసుకొని వేరే ప్రాంతం చూస్తున్నాం వారికి జాగ్రత్తలు తీసుకోవడానికి